నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని, హెల్మెట్ ధరించని వాహనదారులను నగరంలోకి అనుమతించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీలోని అధికారులకు సూచించారు. జిల్లాలో తరచు ప్రమాదాలు జరిగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎన్హెచ్ అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. హైవేలపై రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ వివరాలను పోలీసులకు అందించాలని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చందర్ వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, డిఆర్ఓ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ నందన్, జిల్లా స్థాయి అధికారులు, ట్రాఫిక్, పోలీసు శాఖ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆటోస్ అన్ని సైడ్ బై సైడ్ పార్క్ అవడం వల్ల వెనకాల జామ్ అయ్యి వెహికల్స్ మూవ్మెంట్ ఇది కష్టంగా ఉంది సార్. ఈవెన్ ప్రైవేట్ బస్సెస్ కూడా అక్కడ ఆర్డర్ చేశారు. సో ఇది తమ ఇష్యూ చెప్తారు సార్. దాంతో అక్కడ ఆగాలనుకున్న వాళ్ళు ఆ బ్యారికేడ్స్లోకి వచ్చి ఆగుతారు సార్. అక్కడ మూమెంట్ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది సార్. అదర్ దాన్ దట్ పక్కన ఉన్న లేన్ మాత్రం బైక్ లైన్ ఫ్రీగా ఉంటుంది సార్. సో ఎవరైతే ఇక్కడ నుంచి ఆకుపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాలి మేడం డబ్బు ఇచ్చేస్తాం. ఆడైపోతే తెచ్చుతాం పర్మనెంట్ ఆన్ ద రోడ్ ఇస్తాం. అందులో ఈ సర్వైతే షాప్స్ కట్టారు సార్. అందరూ కూడా నోట్స్ ఇష్యూ చేస్తారు. అంటే అక్కడికి వచ్చే వెహికల్స్ ఏమైనా సరే ఆ కాలేజ్ ప్రొసెస్లోనే పార్క్ చేసుకునే విధంగా అయితే అది రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి సార్. అంటే వాళ్ళు నోటీసెస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. మళ్ళీ మోర్ దాన్ 2 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. అక్కడ ఎక్కడ కూడా ఆ ట్రాఫిక్ జామ్ కావాల్సిన పరిస్థితి లేదు సార్. అక్కడ మొత్తం సర్వీస్ రోడ్ ఉంది సార్. ఆ సర్వీస్ రోడ్కి మీరు మట్టి పెద్ద హైట్లో మట్టి వేసేసారు. ఆ మట్టేయడం వల్ల మనం ఒకటి ఎలక్ట్రిక్ బస్సు కూడా ఇంకోపోయింది ఆర్టీసీ వాళ్ళది సోషల్ మీడియాలో బాగా వైట్ అయిపోయింది సార్. దానివల్ల రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. పార్కింగ్ కోసం అనుకున్నాం. ఆ కాలేజీ వాళ్ళని అడిగితే వాళ్ళు నెట్ ఏమైతే ఒక 2-3 అవర్స్ పెట్టుకోవచ్చు సార్. మనకు ఆర్టీ అయితే 11:30 బస్సులో వెళ్ళిపోతాయి సార్. తర్వాత ఏం బస్సులు ఉండవు సార్. వాళ్ళు అన్నారు సార్ ఒకసారి నాకు అడిషనల్ ఎస్పీ మేడం గారు కూడా చెప్పారు సార్. పాయింట్ ఇది దీని మీద సరే అండి. బేసిక్ థింగ్ ఇస్ ఏ యాక్టివిటీ అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ తీసుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే if they want to do they have to take their approval kada. You are the custodian kada. So why don't you give notice to Mr. దానికి సంబంధించి గ్రాఫ్ ఇది స్టేట్ హైవే రోడ్ వైజ్ యాక్సిడెంట్ సార్. ఇది రోడ్ వైజ్ యాక్సిడెంట్ సార్. RNB state and national highways tarvata RNB state. Sir, there have been 245 fatal accidents in these 7 months, in which have resulted in 256 deaths and 513 injuries, sir. Non-fatal accidents 236 have happened, sir. There has been a decrease, sir, around 7.5% in total accidents and 10% in fatalities. But Honorable CM sir has given us a clear ultimatum, sir, that we have to show a reduction of 20% by the year end, sir. So maybe in the last year it has been after Tirupati it was Nellore, sir, the number of fatalities. So we all really have a lot of work on our plate, sir, and coming to the national highways, these accidents have increased from 100 to 140. So even state highways are contributing to a lot of accidents. We are at 444. Multiple highways, sir. Come up with improvements on here, sir. With regard to other roads, the accidents have actually dropped by 50. We need help with respect to engineering, sir.
that is infrastructure and engineering they have done so that we can show further improvements, sir. We need a reduction of at least 15% in the coming few months. Compulsory drive in the evening mandated by IG, sir. The SHOs are supposed to go on to the roads and do helmet drives and this wrong road checking and minor driving, etc. We have to do it on the highways, sir. We have told also, sir. To get those details. And also, if you see the response, especially state highway also they have got tenders, they started the work. National highway is able to complete the work. So we are in the right direction. This meeting is yielding results. Small submission, sir. చాలా యూస్ఫుల్ మీటింగ్, చాలా ఫ్రూట్ఫుల్ మీటింగ్ అది. ఈరోజు చెప్పిన విషయాల మీద దయచేసి ఫాలో అప్ చేయండి. మినిట్స్ నాకు ఒకసారి చూపించండి. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.